లోహ్గఢ్ మర్డర్ కేసు బయటకు వచ్చిన వెంటనే అదొక సంచలనంగా మారిపోయింది. దానికి మించిన సంచలనాలు వీళ్ళిద్దరిని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటే బయటకు వస్తూ ఉన్నాయి. అయితే పోలీసుల దర్యాప్తులో సియా గోయల్ కేతన్ను చంపడానికి ముందే పక్కా ప్లాన్ వేశారని తేలింది. ముందు అరగంట సేపు చేతన్తో వీళ్ళు డిస్కస్ చేశారు. ఎవ్వరూ లేని ఆ కోట అంచు దగ్గరకు కేతన్ను పిలిపించుకొని పర్యాటకులు లేని టైంలో చూసి సియా చేతన్కి సిగ్నల్ ఇచ్చింది. ఆ సిగ్నల్ ఏంటో తెలుసా? తాను షూ లేస్ కట్టుకోవడానికి లేదా మంచినీళ్ళు తాగడానికి నేల మీద కూర్చోవడమే. అలా ఆమె కూర్చోగానే అది ఇప్పుడు తోసేయని చెప్పడానికి చేతన్కి కోడ్ వాడనమాట. పక్కా ప్లాన్ ప్రకారం సియా కూర్చోగానే చేతన్ వెంటనే కేతన్ను కోట అంచు నుంచి కిందకు తోసేశాడని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక యాక్సిడెంట్ లాగా చూపించడానికి ముందే వీళ్ళు స్కెచ్ వేశారు. ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి ఇలా ప్లాన్డ్ మర్డర్ చేశారని తెలిసి పోలీసులు కూడా అవాక్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ కేసులో ఇంకా చాలా ట్విస్టులు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి చూద్దాం ఫర్దర్ ఇంట్రాగేషన్ లో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి.